ఓం పార్వతీ పరమేశ్వర ఆది దంపతులకు ప్రణామములు. గుచ్చింది. అయితే పరమాత్మ తప్పించుకున్నాడు. ఆ దంతాలు భూములకి దిగిపోయాయి. భూములకి దిగిపోయేసరికి ఆ దంతాలను పట్టి లాగి 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 రాకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ అంత శక్తి కలిగిన ఏను యొక్క దంతాలు అవి లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు గుచ్చుకుందో దీనికి ఏమి వీలుగా లాక్కుంటూ ఉంది. అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే ఒక్క ఊపున పైకి ఎగిరి దాని యొక్క కుంభస్థలం మీద కూర్చున్నాడు. కుంభస్థలం మీద కూర్చొని పిడికిలి బిగించి ఒకే ఒక దెబ్బ గట్టిగా అలా గుద్దాడు తల మీద. అంతే. ఆ దెబ్బతో కూడా దాని తల పచ్చడి అయిపోయింది. లోపల మెదడు చితికిపోయింది. చితికిపోయి అక్కడిని గిలగిలా కొట్టుకుంటూ భయంకరంగా గీంకరిస్తూ అది అల్లాడుతూ పొల్లాడుతూ దొల్లాడుతూ చనిపోతుంది. మావుటివాడు పరమాత్మ మీదకి ఎంత ఉసుగొలుపుతున్నా అది అనేక విధాలు కసి తీర్చుకోవాలని ప్రయత్నించినటువంటి ఆ కువలయ పీడనం ఏనుగు దాని పీడ ఎప్పుడైతే విడిచిపెట్టిందో ప్రజావాసులందరూ అక్కడున్న వాసులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. ఇంత భయంకరమైనటువంటి ఏనుగుని చంపిన ఈ చిన్న బాలుడు ఎవరు, ఈ యువకుడు అని అందరూ పూలు చల్లుతున్నారు. అతనికి ఆహార పానీయాలన్నీ ఇస్తున్నారు దాహానికి. ఇలా అందరూ సహకరిస్తున్నారు, పరమాత్మను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎందుకు ఇంతకాలం ఇది అందరిని భయపెడుతూ ఉంది. కోట్లకు రానికుంటే ఎవరిని కూడా అన్నీ ఇప్పుడు అడ్డ చచ్చిపోయింది. ఎట చచ్చిపోయింది? పరమాత్ముడు ఏ విధంగా చంపాడు? ఒకే ఒక గుర్తు, ఎక్కువ లేదు. కనుక ఈ విధంగా పరమాత్ముడు ఇప్పుడు ఇలా ఒక విజయం వెనుక విజయం సాధించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు? పరమాత్ముడికి విజయం లేకుండా ఇక్కడికి పోతుంది. పరమాత్ముడికి ఎదురుదేముంది? సృష్టికర్త సృష్టీశ్వరుడైనటువంటి సృష్టి ప్రదాత అయినటువంటి సర్వజీవ ప్రదాత అయినటువంటి సర్వజీవరాశుల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆయన చేతికి చిక్కితే ఏది బతుకుతుంది? చంపాలని చచ్చిపోవాల్సింది. అంతే. చంపాలని నిర్ణయించుకున్నాడంటే అవి చచ్చిపోయినట్లే. ఎందుకు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు చంపాలని? అధర్మంగా ఎవరైతే దాన్ని పీడించి పోషిస్తున్నారో ఆ అధర్మాన్ని చంపాలనుకుంటాడు. అధర్మం ఉంది కాబట్టి అది శరీరం మాత్రం కనబడుతుంది, కానీ లోపల ఉండే అధర్మం ఈయనకి కనబడుతుంది. ఈ అధర్మాన్ని ఆయన చంపుతున్నాడు. అంతేగాని ఇక్కడ ఏనుగును లేదా ఇతర జంతువులు చంపినట్టు కాదేను. ఆయన చంపేదేది లోపల ఉన్న అహంకారాన్ని చంపుతున్నాడు. ఆ అహంకారము అక్కడ చనిపోయింది అనే స్థితికి, అంటే అది చచ్చిందంటే దాంట్లో ఉన్న అహంకారం కూడా పోయినట్లే. ఇక మిగిలింది ఇంకా కొంతమంది ఉన్నారు. ఇది చంపుకుంటూ వస్తారు. తర్వాత మనం కాస్తంత విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత చర్చించుకుందాం. ఆత్మస్వరూపులైన అందరికీ, యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. చెయ్యండి. శ్రీకృష్ణుని భజన చెయ్యండి, రాముని భజన చెయ్యండి. రాముణ్ణి శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని ఆనందించండి. లోపల పెట్టుకుంటే పరమానందం. భగవంతుడి లోపల ఉంటే పరమానందం కంటే ఇంకేముంటుంది? ఇంకేమీ ఉండదు. ఆయన ఇక్కడ నుంచి బయట లేదు, అని వెళ్ళిపోయాడు అంటే అప్పుడు అంతా దుఃఖము, బాధ, అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టుకుంటాయి. పరమాత్ముడు ఉండడానికి, పరమాత్ముడు లేకపోవడానికి తేడాది. మనసులో నిలుపుకున్నామనుకో ఏది గుర్తురాదు. అన్ని పరమాత్మ చూసుకుంటాడు. ఎందుకు? నువ్వు మన మనసులో ఆయన పెట్టుకున్నామనుకో మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఏమేమి కష్టాలు ఉన్నాయో, ఏమేమి బాధలు ఉన్నాయో, దుఃఖాలు ఉన్నాయో అన్నీ ఆయన తీరుస్తానని మాట ఇచ్చాడు కదా. అనన్యాశ్చింతయంతోమ అంటే అనన్యాశ్చింతనేమో అంటే ఎప్పుడు ఆయన ముందర కూర్చొని ఆయన చింతిస్తున్నాడని కాదు. మన కర్మలు మనం చేస్తూ లోపల ఆయన చేయిస్తున్నాడని అనుకోవాలి. చేయిస్తున్నది సర్వము నీవే తండ్రి. ఇది నేను చెప్పడం కాదు. భగవంతుడా, పరమేశ్వరుడా, నువ్వే చెప్పిస్తున్నావు. ఇది నీ జ్ఞానము, నువ్విచ్చిన జ్ఞానమే, నీవు పెంచిన శరీరమే, నీవు పలికిస్తున్న మాటలే. సర్వము నీదే తండ్రి. నేను నిమిత్తమాత్రుడను. నన్ను కారణమాత్రుడిగా జన్మనిచ్చావు. ఈ కారణాలన్నీ నీ నుంచి అందరికీ తెలియజేసుకుంటున్నారు అని ప్రతి జ్ఞాని అనుకుంటారు. జ్ఞాని అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలానే అంటారు. నాకు తెలుసు, నేను పండితుడుగాను, నాకు అనేకమైనటువంటి సన్మానాలు, బిరుదులు, కిరీటాలు అన్నీ నాకు కావాలని ఎవరు కూడా జ్ఞానవంతులు అనరు. యోగులు అసలు అనరు. యోగులకి ఏది కూడా బంగారు విగ్రహం, బంగారు విగ్రహము ఒక నిలువెత్తు చీపుర పుల్లతో సమానం.
అంటే దీన్ని ఎలా చూస్తారు, దాన్ని కూడా అలా చూస్తారు యోగులు. వాళ్ళకి ధనకాంక్ష ఉండదు, వాళ్ళ సంపద మీద ఆశ ఉండదు. ఆశంత పరమాత్మే, సర్వస్వము పరమాత్మ నిండి ఉన్నప్పుడే మనం ఆనందంగా ప్రశాంతంగా నవ్వుకుంటూ జీవిస్తాం. ఎన్ని కష్టాలన్నా ఉంటాయి, ఎన్ని దుఃఖాలన్నా ఉంటాయి. ఎందుకు మనిషిగా పుట్టాక కర్మ అనేక విధాలుగా ఆడిస్తూ ఉంటుంది. కొంతకాలం దూరం చేస్తుంది, కొంతకాలం కలుపుతుంది, కొంతకాలం ఇంకొక రకంగా చేస్తుంది. అన్నీ చేసేది పరమాత్ముడే అనుకుంటూ ఉంటే మనకు ఏ కష్టము ఉండదు. మనకే బాధ ఉందనుకుంటే అనేక రకాలైనటువంటి బాధలు పడాలి. కొందరు తల్లులు అమాయకంగా తాను ఇలా ఏదో మోహావేశంలో పడి ఏం చేస్తారో తెలియకుండా, ఏం జరిగిందో తెలియకుండా అందరికీ చెప్పుకుంటా తాము ఆత్మహత్య చేసుకుంటే అది ఎంత పెద్ద పాపం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఆమె చనిపోవడం కాకుండా పిల్లలను కూడా చంపడం అనేది ఇంకా మహాపాపం అనిపిస్తుంది. ఇదంతా కూడా బాధాకర సన్నివేశాలు. పరమాత్ముడు ఏం చెప్పాడు? ఆయన జీవించండి, జీవించనివ్వండి, జీవితాన్ని పంచుకోండి, జీవితంలో ఆనందించండి, ధర్మం ఆచరించండి, కేవలం ధర్మం ఆచరించండి. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.